Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకేష్ టుడే ఛానల్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో ఇప్పుడు క్లైమాక్స్కి అయితే వచ్చేసింది. ఇక ఓటింగ్ విషయానికి వస్తే హాట్ స్టార్ లెక్కలన్నీ మొత్తం మారిపోయినాయి ఒక్కసారిగా. ఎవరు ఊహించని విధంగా టాప్ ప్లేయర్స్ అందరు కిందకు పడిపోయారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అయితే దుమ్ము లేపేస్తున్నారు. అసలు ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు? ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉందా లేదా? డేంజర్ జోన్ లో ఉన్న ఆ ఇద్దరు జోడీలు ఎవరు? ఈ వీడియోలో అయితే క్లియర్ కట్ గా తెలుసుకుందాం. అట్లాగే ఏ జోడీలు ఓటింగ్ లో ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారో కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. అట్లాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ లో ఈ జోడీల పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే ముఖ్యంగా నోకరాజు అట్లాగే ఆసియా. సో ఎపిసోడ్ లో వాళ్ళు చేసిన కామెడీ పర్ఫార్మెన్స్ మొత్తం ఎపిసోడ్ కి హైలైట్ అని చెప్పాలి. షోకి కావాల్సిన అసలైన ఎంటర్టైన్మెంట్ ఈ జోడీ అయితే అందించారు. ఇక అమరన్ అభిమానిక మనమంతా ఈ జోడీ చాలా వీక్ అనుకున్నాం కానీ వీళ్ళెంత స్ట్రాంగ్ చూపించేశారు. ఇక స్ట్రెంత్ గేమ్ లో కళ్యాణ్ అండ్ వాసంతిని ఓడించి మొత్తం అందరికీ షాక్ ఇచ్చారు. సో ఆ 25 బాండీ క్రెడిట్స్ కూడా వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు. ఇక కళ్యాణ్ అగ్రెషన్ గేమ్ ఓడిపోయాక కళ్యాణ్ స్విమ్మింగ్ పూల్ లో దూకేసి చూపించిన అగ్రెషన్ మొత్తం అతని గేమ్ ని దెబ్బతీసేలాగా ఉంది. అతనికి చాలా పెద్ద మైనస్ అయితే అయ్యింది అది. ఇప్పుడు ఓటింగ్ లో ఎవరెవరు ఏ స్థానాల్లో ఉన్నారనేది కింద నుంచి అయితే చూద్దాం. సో 7th ప్లేస్ ఓటింగ్ లో అంటే డేంజర్ జోన్ లో ఎవరున్నారంటే అమరండ్ అభిమానిక ఉన్నారు. సో వీళ్ళు టాస్క్ గెలిచినా కూడా ఓటింగ్ లో వీళ్ళే లాస్ట్ ఉన్నారు. సో ఫ్యాన్స్ ఓట్లు అయిపోతే ఖచ్చితంగా ఎలిమినేషన్ అయితే అవుతారు. ఎవరైతే అమరన్ అభిమానిక షోలోనే ఉండాలి గెలవాలనుకునే వాళ్ళు ఓట్లు అయితే వేసుకోండి. వాళ్ళు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇక ఓటింగ్ లో 6th ప్లేస్ లో ఎవరున్నారంటే జాను అండ్ బాను ఉన్నారు. వీళ్ళు మంచి ప్లేయర్స్ అయినప్పటికీ ప్రమోషన్ సరిగ్గా లేక ఓటింగ్ లో వెనకబడిపోయి ఉన్నారు. ఇక 5th ప్లేస్ లో నోకరాజు అలాగే ఆసియా ఉన్నారు. గత వారం నుంచి వీళ్ళ గ్రాఫ్ అయితే తగ్గుతూ వస్తుంది. ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు కానీ గేమ్ లో మాత్రం వీళ్ళు వీక్ అవడం బాగా దెబ్బ కొట్టేస్తుంది. సో ఇంకా 4th ప్లేస్ కి వచ్చేసరికి కళ్యాణ్ అండ్ వాసంతి అయితే ఉన్నారు. సెకండ్ ప్లేస్ నుంచి వీళ్ళు 4th ప్లేస్ కి పడిపోయారు. కారణం కళ్యాణ్ ఓవర్ అగ్రెషన్ అన్నమాట. సో అతను ఓవర్ అగ్రెషన్ అవ్వడం వల్ల అతను ఓటింగ్ స్థానం అనేది కంప్లీట్‌గా దెబ్బతీసేసింది. ఇంకా ఓటింగ్‌లో థర్డ్ ప్లేస్‌లో ఎవరున్నారంటే మన సిద్ధు అండ్ సోనియా ఉన్నారు. సో ఈ జోడీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ బాగా ప్లస్ అవుతుంది. ఆరో స్థానం నుంచి మూడో స్థానానికైతే దూసుకొచ్చేసారు. సో సోషల్ మీడియాలో ఉన్న వీళ్ళ ఫ్యాన్స్ ఓట్లేయడం వల్ల వీళ్ళైతే పైకొచ్చారు. సో సెకండ్ ప్లేస్‌లో మన నటరాజ్ మాస్టర్ నీతూ ఉన్నారు. మాస్టర్‌కి బయట సెలబ్రిటీ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంది. అయినా కూడా మాస్టర్ అగ్రెషన్ వల్ల ఆయన ఫస్ట్ ప్లేస్‌లోకైతే వెళ్ళలేకపోతున్నారు. యాక్చువల్‌గా ఆయన ఫస్ట్ ప్లేస్‌లోకెళ్ళి సెకండ్ ప్లేస్‌కి పడిపోయారు. సో మాస్టర్ అగ్రెషన్ తగ్గించుకోకపోతే ఆయన సెకండ్ ప్లేసే సరిపెట్టుకోవాల్సొస్తుంది. ఇక మనమంతా ఎదురు చూస్తున్న ఫస్ట్ ప్లేస్ ఓటింగ్ లో ఎవరున్నారంటే మహేష్ అండ్ శాండ్రా ఉన్నారు. ప్రెసెంట్ వీళ్ళే కింగ్స్ అని చెప్పాలి. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ కి ఎంట్రీ ఇచ్చి ఎవరితో కూడా గొడవ పడకుండా పక్కా ప్లానింగ్ తో ఆడుతూ జెన్యున్ ఓటింగ్ అయితే సాధించుకున్నారు. సో మహేష్ అండ్ శాండ్రా దుమ్ము లేపుతున్నారు ఫస్ట్ ప్లేస్ లో. ఇక మన సెలబ్రిటీ సపోర్ట్స్ విషయం చూసుకున్నట్టయితే తనుజ వచ్చేసి నటరాజ్ మాస్టర్ నీతు జోడీకి అయితే సపోర్ట్ చేస్తా ఉంది. ఇక మన కళ్యాణ్ బిగ్ బాస్ విన్నర్ వచ్చేసి వాసంతి అండ్ కళ్యాణ్ జోడీకి అయితే సపోర్ట్ చేస్తా ఉన్నారు. సో తనుజ సపోర్ట్ నటరాజ్ మాస్టర్ కి ఓటింగ్ బాగా పెరిగేలాగా హెల్ప్ చేస్తుంది. సో ప్రస్తుతం మాస్టర్ అయితే సెకండ్ ప్లేస్‌నే సరిపెట్టుకున్నారు. ఈ ఓటింగ్ ఇలాగే ఉండకపోవచ్చు. చేంజ్ అవుతుంది ఖచ్చితంగా. సో ఫస్ట్ ప్లేస్‌లో అయితే మహేష్ అండ్ శాంటా ప్రస్తుతానికి దుమ్ము లేపుతున్నారు. సో సెలబ్రిటీ సపోర్ట్ ఎవరెవరికి ఏ జోడీలకుందో చూద్దాం. సో కళ్యాణ్ వచ్చేసి వాసంతి అండ్ కళ్యాణ్ జోడీకైతే సపోర్ట్ చేస్తున్నాడు. తనుజ వచ్చేసి నటరాజ్ మాస్టర్‌కైతే సపోర్ట్ చేస్తా ఉంది. సో తనుజ సపోర్ట్ చేయడం వల్ల నటరాజ్ మాస్టర్ ఓటింగ్ చాలా వరకు ఇంక్రీజ్ అయింది. సో ఆయన టాప్ 1 అండ్ 2లో ఉండడానికి తనుజ ఓటింగ్ చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ఇది గైస్ చూసారు కదా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ లేటెస్ట్ ఓటింగ్ ఆర్డర్ అప్డేట్. మహేష్ అండ్ శాండ్రా టాప్ లో ఉంటే అమరాన్ అభిమానిక డేంజర్ జోన్ లో అయితే ఉన్నారు. సరే మీ అభిప్రాయం ప్రకారం ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారు? అట్లాగే ఈ షో టైటిల్ ఎవరు విన్నర్ కావాలని మీరు కోరుకుంటున్నారు? కింద మీ అభిప్రాయాన్ని కూడా మాతో షేర్ చేసుకోండి. సో ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టోరీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. సో ఇంకా ఇలాంటి లేటెస్ట్ ఇంకొక మంచి అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.